లాస్ట్లో ఉంది, లాస్ట్లో ఉంటుంది. ఓకే, చూడండి. సో ఈరోజు మనం వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. కాన్సెప్ట్ ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్స్. యాక్చువల్గా వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక్కొక్కసారి వెండర్స్కి అడ్వాన్స్గా కొంత అమౌంట్ అనేది పే చేయాలి. దీన్ని ఏమంటారు? వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. అలాగే కస్టమర్స్ కూడా కంపెనీస్కి డౌన్ పేమెంట్స్ చేస్తుంటారు. మీరు ఏదైనా ఆర్డర్ చేయాలి, ఏదైనా బైక్ కానీ కార్ కానీ ఏదైనా ఆర్డర్ చేయాలి, ఏం చేస్తారు, కొంత డౌన్ పేమెంట్ అనేది కంపెనీస్ పే చేస్తుంటారు. సో ఇలా పే చేసినప్పుడు ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేస్తారనేది ఈ కాన్సెప్ట్ అనమాట. సో వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. సో వెండర్ డౌన్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. వెండర్ డౌన్ పేమెంట్స్ అన్ని కూడా మనకి ఇన్వాయిస్ లో చూస్తే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ యాడ్ అయి ఉంటుంది. వెండర్ డౌన్ పేమెంట్స్ అవ్వచ్చు, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అవ్వచ్చు, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఓకే, వెండర్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, దేనికైనా సరే ఒక స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది యాడ్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారు? వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. సో వెండర్ డౌన్ పేమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. కస్టమర్ అయినా అంతే. కస్టమర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఇట్లా స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ని క్రియేట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? వెండర్ డౌన్ పేమెంట్ అంటారు. వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? కంపెనీ వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి కొంత డౌన్ పేమెంట్ చేస్తుంది. అలాగే కస్టమర్స్ కూడా ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే కంపెనీస్ కి డౌన్ పేమెంట్ చేస్తారు. సో ఇదన్నమాట కాన్సెప్ట్, వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేయాలి? రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ కస్టమర్స్, క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ వెండర్స్. వెండర్ కైనా కస్టమర్ కైనా సరే రెండింటికి కూడా రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి, డౌన్ పేమెంట్స్ కదా అందువల్ల. సో క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ కస్టమర్స్, FS00 వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. సైరన్, మీరు లాస్ట్ క్లాస్ కాకుండా అంతకుముందు క్లాస్ కి డేటా మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయలేదు అనుకుంటా, చూడండి. MS వర్డ్ డాక్యుమెంట్ సార్ మీరు అనేది? అవును, సరే సార్, పేజ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు ఆ రోజు నేను నైట్ కూడా కాల్ చేశాను. అది పెట్టాను సార్, నేను అది ఆ రోజు పెట్టాను. అది కాదు, అది పెట్టారా? సరే, ఓకే, ఫైన్ చేయండి. సో మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాము, వెండర్ డౌన్ పేమెంట్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో FS00కి వెళ్ళండి. కస్టమర్ మనకి డౌన్ పేమెంట్ ఇస్తే ఏమవుతుంది? లైబిలిటీ అవుతుంది కదా. కస్టమర్ మనకి డౌన్ పేమెంట్ ఇచ్చారు, ఏమవుతుంది? లైబిలిటీ అంటే కస్టమర్ మనం అప్పు ఉన్నట్లు అనమాట. కాబట్టి కస్టమర్ డౌన్ పేమెంట్ కాబట్టి లైబిలిటీలో తీసుకోవాలి. నెంబర్ తీసుకోండి, క్రియేట్ చేయండి. జిఎల్ క్రియేట్ లోకి వెళ్తున్నాము. సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 100 502 కాబట్టి 100 503 ఇస్తున్నాం. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి కరెంట్ లైబిలిటీ తీసుకోండి, అకౌంట్ గ్రూప్ దగ్గర.
సార్ కంపెనీ కోడ్ వేరే వాళ్ళు తీసుకుంటున్నాం. కంపెనీ కూడా మార్చండి, వేరేది ఇచ్చారు అటు చూడండి. కంపెనీ కూడా ఎక్కడ మార్చుతారు? చేంజ్ /n ఇవ్వండి, /n. /n ఎంటర్ చేయండి. FS00కి వెళ్ళండి. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉందో చెక్ చేసి తర్వాత చేంజ్ చేద్దాం. కింద కరెంట్ లైబిలిటీస్లోకి వెళ్ళండి. 100/503 ఇవ్వాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లేదా చేంజ్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. చేంజ్ కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ మార్చండి. తీసుకోలేదా? పని చేయండి. అలా కాదు, అలాగా పైన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. పేజ్ రీఫ్రెష్ చేయండి. /n FS00. FS00 ఇక్కడ నెంబర్ ఏం 503 కదా, 504 ఇవ్వండి. కంపెనీ కోడ్ మార్చండి, 504 ఇవ్వండి. $504 ఇవ్వండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. నెంబర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయాలండి. అప్పుడు ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చేయండి. ఓకే, బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. సో మనం అక్కడ ఏమి ఇవ్వాలి? అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, అంతే కదా. కస్టమర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కస్టమర్స్ చేద్దాం. కస్టమర్ అడ్వాన్సెస్, కస్టమర్ అడ్వాన్సెస్ అట్లనే పర్వాలేదు. కస్టమర్ డౌన్ అడ్వాన్సెస్, టెక్స్ట్ ఇవ్వండి. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, లాంగ్ టెక్స్ట్. అడ్వాన్స్ రిసీవ్డ్, కస్టమర్ రిసీవ్డ్ అడ్వాన్స్, అదేంటి? అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, క్లారిటీ ఉండాలి, అర్థం అవ్వాలి కదా. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్ దగ్గర నుండి అడ్వాన్స్ తీసుకున్నాం. తర్వాత కంట్రోల్ డేటా, ఇది రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అన్నమాట. సో రికన్సిలేషన్ అకౌంట్ కూడా ఇవ్వాలి. సో ఇది కస్టమర్స్ కదా, కస్టమర్స్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏం తీసుకోవాలి? చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్, అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్ చూడండి 31. సో రిసీవ్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాము? అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్, కస్టమర్ దగ్గర నుండి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి G031 ఇస్తున్నాం. సేవ్ చేయండి. సో కస్టమర్స్ కి సంబంధించిన ఒక రికన్సిలేషన్ అకౌంట్ ని మనం క్రియేట్ చేసాం. అంటే అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది. మరి నెక్స్ట్ ఏముంది? వెండార్ కి పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. వెండార్ కూడా నేను రెండు చెప్పేస్తున్నాను కలిపి, కస్టమర్స్ ది యాజ్ వెల్ యాజ్ వెండార్ కూడా. సో రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? అడ్వాన్స్ టు వెండార్స్, అది అడ్వాన్స్ టు కాదు 2 పెట్టండి అక్కడ. సెకండ్ కాన్ఫిగరేషన్ అడ్వాన్స్ పెయిడ్ టు వెండార్స్. సో వెండార్స్ కి యాక్చువల్గా మన వెండార్ దగ్గర రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేయాలంటే ఏం చేస్తాము? రా మెటీరియల్ పర్చేజ్ చేయాలంటే ఏం చేస్తాము?
కొంత అడ్వాన్స్ అనేది పే చేస్తాం. ఐఎమ్ సారీ, 1 minute. ఎవరో కాల్ చేశారు, లింక్ కావాలంటున్నారు. 1 minute. లింక్ అందరికి మెయిల్ కి ఫార్వర్డ్ చేశాను. లాస్ట్ క్లాస్ లో కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను. పేమెంట్ చేయని వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేసిన వాళ్ళందరికీ న్యూ లింక్ ఇస్తారని చెప్పాను. 1 minute. అండి. ఓకే, చూడండి ఏముంది ఇక్కడ. అడ్వాన్స్ పే టు వెండర్స్ కదా. వెండర్స్ కి ముందుగానే అడ్వాన్స్ పే చేసాం అంటే ఏంటి? అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? అసెట్ అవుద్ది. వెరీ గుడ్, అసెట్ అవుతుంది. వెళ్ళండి కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. FS00 లో కరెంట్ అసెట్స్ తీసుకుందాం. ఇది క్రియేట్ అయిపోయింది కదా. పని చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. నెంబర్ అది చూడాలి కదా. కలర్ కి డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ. ఓకే, సో /n FS00 లేదంటే న్యూ సెషన్ తీసుకోవచ్చు. /n FS00 మీరు చేంజెస్ చేశారంటే ఆ చేంజెస్ సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఎక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. కరెంట్ అసెట్స్ లో నెంబర్ తీసుకోండి 200 109. Current assets comes under balance sheet. Advance paid to vendor. Vendors కి అడ్వాన్స్ పే చేస్తున్నాం. ఓకే, అడ్వాన్స్ paid to vendor మొత్తం తీసుకోవట్లేదా? వెండర్ అడ్వాన్సెస్ అనివ్వండి. పోనీ అడ్వాన్స్ paid to vendors అకౌంట్. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్. ఓకే, ఇక్కడ వెండర్ తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి రికన్సిలేషన్ చేసేయండి. paid to కదా, 2 ఇవ్వండి అక్కడ. కంట్రోల్ డేటా వెండర్ కాబట్టి వెండర్ తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు కస్టమర్ తీసుకున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. సో ఇక్కడ ఏముంది? డౌన్ పేమెంట్ పే చేస్తున్నాం. డౌన్ పేమెంట్ మేడ్ అని చూడండి, G026 ఇవ్వండి. ఇంతకుముందు ఏం చేసాము? డౌన్ పేమెంట్ మేడ్ అంటే డౌన్ పేమెంట్ అనేది చేసామన్నట్టు తీసుకుంటున్నాం. రికన్సిలేషన్ మామూలుగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇంతకుముందు ఏం చేస్తున్నాము?
డౌన్ పేమెంట్ రిసీవ్డ్ అనమాట. ఇది కస్టమర్ తీసుకోవాలి, ఇది వెండర్ తీసుకుంటున్నాం. డౌన్ పేమెంట్ కాబట్టి ఇది సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, చేశాను ఆల్రెడీ. చూడండి కస్టమర్ డౌన్ పేమెంట్, చూడండి కస్టమర్ డౌన్ పేమెంట్ కి కాన్ఫిగరేషన్ చేయాలి. అలాగే వెండార్ కూడా కింద యాడ్ చేయండి. వెండార్ డౌన్ పై కాపీ పేస్ట్ చేయండి. కస్టమర్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ థర్డ్ వన్ కింద కాపీ పేస్ట్ చేయండి. కస్టమర్ దగ్గర వెండార్ పెట్టండి. సో పైన ఏం చేస్తాము, కస్టమర్ డౌన్ పేమెంట్ మేడ్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ OBXR, వెండార్ డౌన్ పేమెంట్ మేడ్ OBYR. ఓకే. సో మనం వీటికి OBXR కి వెళ్ళండి. ఫస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ అనేది చేస్తున్నాం, వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. OBXR ఇక్కడ డి ఉంది చూసారా, డి దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్. డి అంటే ఏంటి? కస్టమర్. తెలుసు మనకి, ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. క్లోజ్ చేసేయండి, ఆల్రెడీ తీసుకున్నది, క్లోజ్ చేయండి. అలాగే స్పెషల్ SGLIND అని ఉంది. SGLIND అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ GL ఇండికేటర్స్ అంటారు. సో ఇండికేటర్ అనేది ఎలా ఫామ్ అవ్వాలి ఇన్వాయిస్ పైన అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ డౌన్ పేమెంట్ థర్డ్ వన్, ఏ ఉంది చూసారా, ఏముంది చూడండి అక్కడ, థర్డ్ వన్. అది ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్. కస్టమర్ ఏం చేస్తాడు? డౌన్ పేమెంట్ ఇస్తాడు మనకి, కాబట్టి ఆ డౌన్ పేమెంట్ మేడ్ దగ్గర కాన్ఫిగరేషన్ చేయాలి. డౌన్ పేమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, పైన చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, అకౌంట్ టైప్ ఉంది, స్పెషల్ GL ఇండికేటర్ ఏముందన్నమాట. సో ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ ఇవ్వాలి. అంటే మనం ఏం క్రియేట్ చేసాం? కస్టమర్ కోడ్ క్రియేట్ చేసాం. డౌన్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ డ్రాప్ డౌన్ చేసి అది ఇవ్వండి. డౌన్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ ఎక్కడ ఉంది? అది 106. అది కాదు, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. మీరు ఎక్కడ ఏం క్రియేట్ చేసి అడ్వాన్స్ రిసీవ్, అదే 504 కరెక్ట్. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ అది ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఏముంది? స్పెషల్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం డొమెస్టిక్ కస్టమర్, 1 minute, ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఐఎమ్ సారీ, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి ఫస్ట్. ఇక్కడ కాదు, అక్కడ కాదు, దానికి ముందు అక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం. చూడండి రికన్సిలేషన్ అకౌంట్, రికాన్ అకౌంట్ కదా అది, కరెక్ట్గా చూడలేదు మనం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం, అది ఇవ్వండి. తర్వాత రైట్ సైడ్ ఏమో అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ అది తీసుకోండి. ఇది స్పెషల్ GL ఇండికేటర్కి సంబంధించింది. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. సో ఫస్ట్ ఏమి ఇచ్చాం? డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ మనం ఫస్ట్ లో చేసాం, రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో అది తీసుకున్నాం. ఇక స్పెషల్ GL ఇండికేటర్ దగ్గర ఏమి ఇచ్చాము? డొమెస్టిక్ కస్టమర్ అంటే కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకున్నట్లు తీసుకున్నాం. ఇలా అసైన్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? సేవ్ చేయాలి. సేవ్ చేయండి. బాక్కెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. వెండర్ కూడా డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBYR. చూడండి ఫోర్త్ వన్, నెంబర్ 4 యాడ్ చేయండి, అక్కడ క్లారిటీ ఉంటుంది. ఫోర్త్ కాన్ఫిగరేషన్ 4 యాడ్ చేయండి, పైకి మూవ్ చేయండి.
బ్యాక్ స్పేస్ ఇవ్వండి, పైకి వెళ్తుంది. వెరీ గుడ్. చూడండి, 4th కాన్ఫిగరేషన్, వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ OBYR, OBXR కస్టమర్ డౌన్ పేమెంట్. ఇది వెండర్ది OBYR. సో కే అంటే మీనింగ్ ఏంటి? కే అంటే మీనింగ్ ఏంటి? వెండర్ సార్. వెండర్. చూసారా, వెండర్ అకౌంట్ కనిపిస్తుంది. ఓకే, క్లోజ్ చేయండి. కే అంటే వెండర్. అలాగే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎలా కనిపించాలి మనకి? డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్. యాక్చువల్ గా కస్టమర్ డౌన్ పేమెంట్ చేశాడంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్, సో వెండర్ డౌన్ పేమెంట్ చేశాడంటే మీనింగ్ ఏంటి? మన కరెంట్ అసెట్టే కదా. వెండర్ కి డౌన్ పేమెంట్ చేసాం మనం, అంటే ఏంటి? కరెంట్ అసెట్. కాబట్టి ఇక్కడ కూడా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ తీసుకుందాం అంటే ఇన్వాయిస్ పైన ఏ ఉంటుంది అనమాట. ఏ ఉంటే మీనింగ్ ఏంటి? వెండర్ కి డౌన్ పేమెంట్ చేసామని అర్థం. కస్టమర్ ఇన్వాయిస్ పైన కూడా ఏ ఉంటే కస్టమర్ మనకి చేసాడని అర్థం. ఓకేనా? ఏ పైన డబుల్ క్లిక్ చేయండి, డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్. సో ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ లో క్రియేట్ చేసాం, అది ఇవ్వండి. 100, 500 ఉంటుంది, ఫస్ట్ లో ఉంటుంది, అది ఇవ్వండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఐ మీన్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించి ఒకటి చేసాం, డౌన్ పేమెంట్ పే చేసినట్టు వెండర్ కి. ఏంటది? ఓకే, అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్. అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్, ఇది వెండర్, కస్టమర్ కాదు. 109 ఇవ్వండి. ఇచ్చారు కదా, సేవ్ చేయండి. చూడండి ఇక్కడ ఏమి ఇస్తున్నాం, ఎక్కడ ఏమి ఇస్తున్నాం అనేది క్లారిటీ ఇవ్వాలి. సేవ్. సో మనం ఎంట్రీని ఈ విధంగా చేసేసాం, అయిపోయింది, సేవ్ చేసేసాం. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, ఎలా చేయాలి? డౌన్ పేమెంట్ మేడ్ యాడ్ చేసుకోండి. నేను టైప్ చేసిన చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, డౌన్ పేమెంట్ మేడ్. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. సో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా చేస్తాం? ఏటీ కోడ్ లో చేస్తాం, F-48. వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం. కేజెడ్ డాక్యుమెంట్ చూసారా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. క్రింద వెండర్ అకౌంట్, ఏ వెండర్ పే చేస్తున్నారు? ఒక వెండర్ తీసుకోండి. తర్వాత రైట్ సైడ్ చూసి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అన్నారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ మీరు అక్కడ ఏం చేస్తారంటే ఏ టైప్ చేయండి, ఏ టైప్ చేయండి. జస్ట్ ఏ కదా మనం క్రియేట్ చేసింది, ఏ. చూడండి, ఏ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు వెండర్ అయితే ఏం తీసుకోవాలి? వెండర్ అంటే ఏంటి? డౌన్ పేమెంట్ ఇన్ కరెక్ట్ అసెట్స్. ఓకే, డి తీసుకోవాలా, కే తీసుకోవాలా? అది సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ గా. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ కాదు, వెయిట్ క్లోజ్ చేయండి చెప్తాను. ఏ ప్రెస్ చేస్తే మనకు 2 ఉన్నాయి. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్. సో కే తీసుకోవాలి, కరెక్ట్. ఎవరు చెప్పారు కదా, ఆ కే అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద అమౌంట్, అకౌంట్, బ్యాంక్, ఏ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్, బ్యాంక్ అకౌంట్, ఎంత పే చేస్తున్నారు? వెండర్ కి 10,000 పే చేస్తున్నారు. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్ చేయండి, ఏం కాదు. సిమ్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి.
చూసారా అక్కడ అర్థమవుతుందా? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ యాడ్ అయిందా? ఎక్కడ యాడ్ అయింది? ఎవరు చెప్తారు? 29A చూడండి, 29A డెబిట్ 50 క్రెడిట్. ఏ అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ జిఎల్ ఇండికేటర్. పోస్టింగ్ కీస్ కూడా చేంజ్ అయినాయి. క్లియరా కదా? క్లియరా కదా? Yes, sir. Yes, sir. సో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, మన ట్రైనింగ్ అనేది గ్లోబల్ కంపెనీ కోడ్ TATG ఈజ్ నాట్ సపోర్టెడ్ అంట. ఈ చూడ ఒక ఎర్రర్ ఎవడో డిలీట్ చేశారు దరిద్రులు. సో ఎవరు చేశారు ఇట్లా? కొన్ని చెప్పకూడదు, చెప్తే ఇలాగే చేస్తుంటారు. గ్లోబల్ కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్. న్యూ సెషన్ తీసుకోండి. TATG మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్లోబల్ కంపెనీ ఈజ్ నాట్ సపోర్టెడా? డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. టీ కోడ్ ఏంటి? OX 15. వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ ఏం డిలీట్ అయింది? ఏం డిలీట్ అయింది? వెళ్ళండి చూపించండి. TAGనా? మిగతా అవన్నీ ఇచ్చి సేవ్ చేయండి. ఏదన్నా డిలీట్ చేశారంటే మాత్రం కాన్ఫిగరేషన్స్ ఏవి అవ్వండి, ఏం చేయలేము, వదిలేయడమే. ఇంకా మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పుకోవాలి. డిలీట్ చేయకూడదు ఏది కూడా. ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి, ఏం కాదు. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. తీసుకుంటుందా? సేవ్ చేయండి. సేవ్. ఫస్ట్ నుంచి చేయండి. F-48. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఏ ఇచ్చారు? ఏ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్. కే ఇస్తున్నాం. నెక్స్ట్ పేమెంట్. ఏ బ్యాంక్ నుంచి చేస్తున్నారు? ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు? నెక్స్ట్ అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ కూడా ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్, వెండర్ డౌన్ పేమెంట్. వెండర్కి డౌన్ పేమెంట్ ఇస్తున్నాం. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. Go to document, simulate, save. Document was posted. సో వెండార్ కి పేమెంట్ చేసాం. సో ఈ వెండార్ పైన మీరు క్లియరింగ్ చేస్తున్నారు అనుకోండి, మీకు అడ్వాన్స్ డౌన్ పేమెంట్ ఉంది అని చెప్పేసి మీకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం, వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N.
వెండర్ తీసుకోండి. ఏ వెండరో ఆ వెండర్ తీసుకోవాలి. ఇది కాదుగా మనకి ఈరోజు పోస్ట్ చేసిన ఇది కాదు. ఎందువల్ల కనిపించలేదు? ఎవరు చెప్తారు? బ్యాక్ వెళ్ళండి. కంపెనీకి డిజిట్ అయినా సార్. కంపెనీ కూడా కరెక్టే ఉంది. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. లాస్ట్ లో చూడండి. క్లియర్ ఐటమ్స్ కానీ ఓపెన్ ఐటమ్స్ కానీ ఇవ్వనట్టు. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఎందువల్ల మనకు ఎంట్రీ అని దేనికి సంబంధించింది? స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఇంకోటి పార్క్ డాక్యుమెంట్ కూడా చూడొచ్చు. పార్క్డ్ ఐటమ్ ఉంది చూసారా, థర్డ్ వన్ పైనుండి ఫోర్త్ వన్ పార్క్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, పార్క్ అవసరం లేదు, తీసేయండి. మీకు పార్క్ వేరే టీ కూడా చెప్పాను, అలా కూడా వెళ్ళొచ్చు. లేదంటే FB L3N లో FB L5N FB L1N వీటిలో పార్క్డ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది దేనికి ఏది చేస్తాం అనేది. సో ఇక్కడ మనం స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది ఇవ్వాలి. సేవ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కనిపించలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు చెప్తారు? 18 పోస్ట్ చేసాం, 18 ఇన్వాయిస్ మనకు కనిపిస్తుంది, కానీ స్పెషల్ జిఎల్ కనిపించట్లేదు. ఎట్లా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది, అక్కడ ఉంది కదా, ఏ ఉంది కదా, చూడండి అదిగో ఏ కనిపించకపోతే ఏం చేస్తారు మరి చెప్పండి. లేఅవుట్ లోకి వెళ్ళి వెరీ గుడ్, అప్రిషియేట్. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది క్లియర్ చేయాలి. ఏటీ కోడ్ లో చేస్తారు. మీకు పని చేస్తాను నేను, ఇది చెప్పాను కదా. ఓకే, కస్టమర్ది కూడా చేసేద్దాము, లాస్ట్ లో చెప్తాను. కస్టమర్ డౌన్ పేమెంట్ చేద్దాం. OB29 వెండర్ అయిపోయింది. లైన్ ఐటమ్ డిస్ప్లేలో కూడా చెక్ చేసాం. ఒకవేళ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ కనిపించకపోతే ఏం చేయాలి? చేంజ్ లేఅవుట్ లోకి వెళ్తాం. ఓకే, ఎనీవే నెక్స్ట్ OB29 కస్టమర్ డౌన్ పేమెంట్ వస్తుంది. ఇంకోటి చెప్తున్నానండి, కొంతమందికి తెలియట్లేదు. కన్సల్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? F-29. సో కన్సల్టెంట్ కోర్స్ అంటే మీనింగ్ ఏంటి? SAP FICO కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ ప్లస్ కన్సల్టెంట్ బోత్ నేర్చుకోవాలి. మీకు కన్సల్టెంట్ గా వెళ్ళే వాళ్ళకి ఆల్మోస్ట్ నేను ఒక 80 టాపిక్స్ చెప్తున్నాను. అదే ఎండ్ యూజర్ అనుకోండి, ఇందులోనే 55 టాపిక్స్ ఉంటాయి. అంతే డిఫరెన్స్, దానికి దీనికి ఏం లేదు. బట్ కన్సల్టెంట్ నేర్చుకున్న వాళ్ళు ఓన్లీ కన్సల్టెంట్ గానే వెళ్ళగలుగుతారు. కానీ కన్సల్టెంట్ నేర్చుకున్న వాళ్ళు కన్సల్టెంట్ గా వెళ్ళగలుగుతారు. P2Pకి వెళ్ళొచ్చు, O2Cకి వెళ్ళొచ్చు, R2R కూడా వెళ్ళొచ్చు. కానీ ఎండ్ యూజర్ ఓన్లీ ఎండ్ యూజర్కే ఎలిజిబుల్ అనమాట. అది కూడా చెప్తున్నాను. ఈ మధ్యన ఎవరు ఒక ఆయన చెప్తున్నారు ఏంటి, BSc చదివిన వాళ్ళు కూడా ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు అంట, అకౌంటెంట్ గా వెళ్ళొచ్చు అంట. ఎలా పాసిబుల్ అవుతుందో ఆలోచించండి మీరు. BSc చదివిన వాళ్ళు, బీకామ్ వాళ్ళు ఓకే, BSc చదివిన వారు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అకౌంటెంట్ గా వెళ్ళొచ్చు, అసలు కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అది సెకండరీ లేండి. సరే, మీరు కస్టమర్ తీసుకున్నారు కదా, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అక్కడ ఏ ఇచ్చారు, D తీసుకోవాలి. అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇవ్వండి. రిసీవ్డ్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్.
చూసారా 19 స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కనిపిస్తుంది. 40 డెబిట్ రిసీవర్ అండి బ్యాంక్ నుండి. ఓకేనా? సో కస్టమర్ కింద 19A ఏంటంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఎగ్జిక్యూట్ చేయండి. పోస్ట్ అయిపోయింది. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ లేదు. లేఅవుట్లోకి వెళ్ళండి. చేంజ్ చేద్దాం. లేఅవుట్లోకి వెళ్ళండి. రైట్ సైడ్ చూడండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని ఉంటుంది చూడండి. ఎక్కడో స్పెషల్ జిఎల్ IND అదిగో లాస్ట్ లో ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ కూడా మూవ్ చేసేయండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టైప్ కాపీ చేయండి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. కాపీ చేయండి. ఓకే, యాడ్ అయిపోయింది కదా చూడండి. సో కస్టమర్ కి డౌన్ పేమెంట్ చేసాము. అలాగే వెండర్ దగ్గర కస్టమర్ డౌన్ పేమెంట్ రిసీవ్ అయింది. యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా డౌన్ పేమెంట్ చేసాం. సో మీ ఓన్ గా ఎంతమంది క్లియర్ చేయగలరు? మీరు క్లియరింగ్ చాలా చెప్పారు కదా. ఎలా చేస్తారు క్లియరింగ్? టీ కూడా తెలుసు కదా మీకు. కస్టమర్ కి వెండర్ కి రెండో తెలుసు. ఎలా చేస్తారు? చేయగలరా ఓన్ గా క్లియరింగ్? ఎంతమంది చేయగలరు? స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను. ఎంతమంది ఓన్ గా చేయగలరు? అది చేయగలరా? వెరీ గుడ్. సరే, ఓ పని చేద్దాం. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక ఆయన ఎండ్ యూజర్ వర్క్ చేస్తున్నారు ఒక టాప్ 10 MNCలో. ఆయన పేరు బాలా. ఆయన చెప్పారు, సపరేట్ క్లాస్ కూడా చెప్పారు ఎలా క్లియర్ చేయాలి, డౌన్ పేమెంట్స్ అన్ని ఎలా క్లియర్ చేయాలి అనేది చెప్పారు. అది చూసి మీరు క్లియర్ చేయాలి. మీకు ఆ వీడియో ఇస్తాను నేను. ఆ వీడియో చూసి క్లియర్ చేయండి. ఓకేనా? రైట్. చిన్నది ఏం లేదు, క్లియరింగ్ చేయడం అంతే. వెండర్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ చేయాలి అనేది టాపిక్. డెడ్ ఈజీ. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ చెప్పారు. మళ్ళీ మీకు ఫోన్ చేసి అడగండి. మీరు ఓన్ గా చేయండి. ఓన్ గా టాస్క్ ఉండాలి మీకు. అది ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ అనేది ఆ వీడియో చూసి మీరు క్లియరింగ్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. కిందకి రండి. శాలరీ పెయిడ్ $10,000. రెంట్ పెయిడ్ $10,000. కమిషన్ పెయిడ్ $10,000. సో త్రీ ఎంట్రీస్ ఉన్నాయి యాక్చువల్గా. దీన్ని ఒకే ఎంట్రీగా పోస్ట్ చేయొచ్చా జిఎల్లో? ఐ మీన్ R2R అనుకుందాం. ఒకే ఎంట్రీగా పోస్ట్ చేయొచ్చా? చేయవచ్చు సార్. ఎలా చేయొచ్చు? కాంపౌండ్ ఎంట్రీస్ ఉంటుంది సార్. ఎలా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎవరు చెప్తారు? salary paid kata rate, rent paid kata rate, commission paid kata rate, to bank account, sir.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? పూజిత్ సార్. సుజిత్ కుమార్ గారు, నిర్మల్ గారు ఇద్దరు చెప్పారు. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో ఇది ఎస్ఐపిలోకి మ్యాప్ చేద్దాం, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మీకు డబల్ స్క్రీన్ మీకు చెప్పలేదు కదా ఎట్లా చేయడం, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? FB50కి వెళ్ళండి. ఆ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి, వీడియో యాడ్ చేస్తాను, చూస్ చేయండి. అలాగే ఇది అడిషనల్, ఈ పాయింట్ మీకు మిస్ అయింది, యాక్చువల్గా మిస్ చేశాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. FB50 డేట్ ఇవ్వండి. కిందకి రండి, జిఎల్ దగ్గరికి వచ్చేయండి. కంపెనీ కూడా మార్చుతున్నారు, మార్చండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. డెబిట్ చేయండి, 10,000 ఇవ్వండి. సాలరీ అకౌంట్ తీసుకోండి. శాలరీ 30,000 ఇవ్వండి, 30,000 or 40,000. నెక్స్ట్ ఇంకేముంది, డ్రాప్ డౌన్ షీట్ ఇంకా అనుకో, ఏదైనా ఎక్స్పెన్సెస్ తీసుకుందాం. ఇంకేముంది, శాలరీ, పర్చేజెస్, రెంట్, శాలరీ, ఇంకేముంది, కమిషన్ క్రియేట్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ తీసుకోండి, ఇంకా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోండి. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి సపరేట్ టీమ్ ఉంటుంది, జిఎల్ టీమ్ అంటారు. మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అలాగే జిఎల్ మాస్టర్ డేటా, ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఒక టీం ఉంటుంది, జిఎల్ టీమ్ అంటారు. వాళ్ళు ఏ టూల్స్ ఉపయోగిస్తారు జిఎల్ అప్లోడ్ చేయడానికి? ఎస్ఏపిలో ఏ టూల్ వాడతారు చెప్పాను కదా, LSMW. ఆ టూల్ ఉపయోగించి డేటాను మొత్తం ఎస్ఏపిలో మ్యాప్ చేస్తారు. జాబ్ లోకి వెళ్ళారనుకోండి, మీకు మినిమం 5,000 జిఎల్స్ ఉంటాయి, మినిమం 5,000. 10,000 ఎట్లా ఇస్తాం? 30,000 కదా టోటల్ వాల్యూ కదా ఇవ్వాల్సింది. 30,000. 30. చూసారా, సిమ్యులేట్ చేయండి. చూసారా, ఇలా కూడా ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. 40 40 40 డెబిట్, 50 క్రెడిట్, సేవ్. ఓకే, అలాగే మరి డబుల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేయొచ్చు, మల్టిపుల్ ఎంట్రీస్. వెళ్ళండి, F-02. F-02. నెక్స్ట్ క్లాసెస్ అన్ని ఇంకా చాలా ఉన్నాయి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ముందే చెప్తున్నాను, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. 40 రెంట్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి. డబల్ స్క్రీన్ చూడండి, సింగిల్ స్క్రీన్ లో చేసేయచ్చు, డబల్ స్క్రీన్ కొంచెం మాకు తెలియదు మీకు, చూడండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రెంట్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి 10,000. అమౌంట్ మాన్యువల్గా ఇవ్వండి. టెక్స్ట్ ఏమి ఇవ్వకండి, నెక్స్ట్ 40, అగైన్ 40. యాక్చువల్ 50 ఇచ్చాం కదా, నేను మళ్ళీ 40నే ఇస్తాను, మాన్యువల్గా టైప్ చేయండి. 40, అగైన్ 40 ఇస్తున్నాను. డ్రాప్ డౌన్ చేయండి, శాలరీ అకౌంట్ తీసుకోండి. శాలరీ అకౌంట్ ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000 ఇవ్వండి పైన, అగైన్ 40 ఇస్తున్నాం, 10,000.
రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇంకోటి ఏదైనా తీసుకోండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఎంటర్. సో టోటల్ వాల్యూ ఎంత ఇక్కడ 3 ఎంట్రీస్ కదా, 30,000 ఇవ్వండి పైన. ఇది 50 చేస్తున్నాను, 50 అంటే క్రెడిట్ చేస్తున్నాను. అమౌంట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ 30,000. అది ఎంత వాల్యూ ఉంటే ఎంత, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కదా, సో డెబిట్ టు క్రెడిట్ ఈక్వల్ గా ఉండాలి అమౌంట్ అనేది, లేకపోతే తీసుకోదు. ఒక 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ తక్కువ ఉన్నా తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది అది, ఎవరు చెప్తారు? ఏమన్నా వాల్యూస్ లో ఒక 5 రూపీస్ 10 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా తీసుకుంటుంది. ఎందువల్ల తీసుకుంటుంది? టాలరెన్స్ లో ఇచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, 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 బాగా చెప్పారు, వెరీ గుడ్. టాలరెన్స్ గ్రూప్ లో సాక్రిఫైస్ అమౌంట్ ని యాడ్ చేస్తాం. చూడండి, సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. సాక్రిఫైస్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో తెలుసు కదా, త్యాగం చేసామంటాం కదా, అట్లా. ఓకే, ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ, శాలరీ, రెంట్ అవన్నీ ఇవ్వచ్చు ఇక్కడ. శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, పైన టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ చూడండి పైన. శాలరీ పెయిడ్, టెక్స్ట్ పెయిడ్, సారీ రెంట్ పెయిడ్, ఇంకా ఏమైతే అవి. Go to document, enter, enter, enter. Star plus, star ante amount copy, plus ante text copy. Star ఇవ్వండి, plus ఇవ్వండి, enter. Go to document, simulate and post. వాల్యూ కరెక్ట్ ఇచ్చారు లేదా, ఇవ్వండి, కరెక్ట్ ఇచ్చారు. 30,000 ఇచ్చారు క్యాష్ డిస్కౌంట్, వెరీ గుడ్. టోటల్ 50,000. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది. డబల్ స్క్రీన్ ఎలా చేయాలో, సింగిల్ స్క్రీన్ ఈజీ మీకు తెలిసిపోతుంది. డబల్ స్క్రీన్ లో కొంచెం ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇవ్వాలి. ఓకేనా, సేవ్. చూడండి, ఎండ్ యూజర్ గా వెళ్ళాలి అనే వాళ్ళకి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, ఇవన్నీ ప్రాపర్ గా ఇవ్వాలి. ప్రాపర్ గా ఇస్తేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియరా, క్లియరా కదా? అవి క్లియర్ చేస్తారా? ఓన్ గా చేయండి, మీరు ఓన్ గా చేయండి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక పర్సన్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, ఆయన అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నారు టాప్ మోస్ట్ కంపెనీలో. ఆయన చెప్పారు క్లాస్, చూడండి. తర్వాత రేపు మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ అండ్ వెండర్ డౌన్ పేమెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రేపు డౌన్ పేమెంట్స్ కదా, అయిపోయింది కదా. కస్టమర్ డిస్కౌంట్స్ 1 డే టైం పట్టచ్చు, వెండర్ డౌన్ పేమెంట్స్ 1 డే పడుతుంది. కస్టమర్ డిస్కౌంట్స్ ఎలా ఉంటుంది, వెండర్ డిస్కౌంట్స్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. ఏమైనా అడ్రస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అడ్రస్ ఎవరు లేరా? ఏమైనా ఎర్రర్స్ ఉంటే కాల్ చేయండి. అర్థమైంది కదా, క్లాస్ క్లియర్ కదా? Yes sir. క్లియర్ సార్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.